సిరియో తోక ఊపుతూ బయట చూస్తూ ఉన్నారండి. చూడండి, వాళ్ళకి వాతావరణం బాగుంది. హాయ్ అండి, బాగున్నారు అందరు కూడా. వాళ్ళకి ఎంతో ఇష్టం అండి వెళ్ళే వాళ్ళు వచ్చేవారు చూడాలంట. ఎవరన్నా మాట్లాడితే వెంటనే వెళ్ళి చూస్తూ ఉంటారు. మీకు ఒక వీడియో చూపిస్తానండి. ఇదిగోండి, మన చింతకూర, మన సీజన్, మనకు చింతపండు కాలం పోయింది కదా. చింతపండు కాలం అయిపోయింది, సమ్మర్, మనకు వర్షాకాలం. ఒక తొలకరి వానం పడిన వెంటనే మనకు చింతకూర మనకు మార్కెట్లో తీసుకొచ్చి అమ్ముతారండి. ఎందుకంటే తొలకరి వాన వచ్చిన వెంటనే చిగుర్లు, చింతపండు అన్నీ తీసిన తర్వాత చిగుర్లు గబుగబుగబును చిగుర్లు వచ్చేస్తుందండి. కానీ కొంతమంది దీనికోసం వెయిట్ చేస్తూ ఉంటారన్నమాట. రైతులు అమ్ముకుని వాళ్ళకి కూడా కొంచెం జీవన ఆధారం దొరుకుతుందండి. అలాగే మనకు కూడా దీని టేస్ట్కి అలవాటు అయిన వాళ్ళు మనం కూడా దీన్ని ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాం. మార్కెట్లో వచ్చే వెంటనే దీన్ని తీసుకుని పప్పు చింతకూర చేసుకుంటాము, రొయ్యలు చింతకూర చేస్తాము, మటన్ చింతకూర చేస్తాము. నేను చికెన్లో కూడా వేస్తానండి, చికెన్ చింతకూర కూడా చేస్తాను. ఇలాగా మనం మనం చేసుకుంటామండి. కానీ దీని టేస్ట్ వేరండి, చాలా చాలా బాగుంటుంది. ఈ టేస్ట్కి అలవాటు అయిన వాళ్ళు ఎప్పుడు సమ్మర్ ముగిస్తుంది, ఎప్పుడు తొలకొని వానం పడుతుంది, ఎప్పుడు చింతకూర మార్కెట్లో వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాము. దాంట్లో నేను కూడా ఒకటండి, ఎప్పుడు చింతకూర మార్కెట్లో దొరుకుతుందా అని నేను కూడా వెళ్ళినప్పుడల్లా నేను చూస్తూ ఉంటాను. అది కాకుండా నేను ఆ చింతకూర అమ్మే వాళ్ళు రైతుల దగ్గర వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా తెచ్చి పెట్టుకున్నానండి. వాళ్ళకి నేను ఫోన్ చేస్తూ ఉంటాను, మీకు చింతకూర మీరు తీసుకుని వస్తారు మార్కెట్కును. సో వాళ్ళు కూడా తీసుకుని వచ్చే వెంటనే నాకు, అమ్మ చింతకూర తీసుకుని వచ్చాను రండి అని చెప్తారు. సో వాళ్ళు చెప్పిన రేటుకి మేము తీసుకుంటామండి. ఎందుకంటే దీంట్లో బేరా ఆడడానికి ఏం ఉండదండి. ఎందుకు బేరా ఆడడానికి ఉండదంట, ఇది చిగురు కొయ్యడం చాలా కష్టం అండి. చెట్టు ఎక్కి చిన్న చిన్న కొమ్మలవన ఎక్కి వాళ్ళు కొయ్యిస్తారు. వాళ్ళు కోసినప్పుడు కొన్నిసార్లు కొమ్మలు ఇరికి కూడా కింద పడిపోయే అవకాశం ఉంటుంది. అలాగా చాలామంది చేతులు కాళ్ళు రైతులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం రైతుల దగ్గర మనం బేరా ఆడకూడదండి. సో కాబట్టి మీరు రైతుల దగ్గర తీసుకున్నప్పుడు మీరు బేరా ఆడకుండా రైతుల దగ్గర చింతకూర తీసుకోండి. ఎందుకంటే దీని మీద వాళ్ళు కొంతమంది కుటుంబాలు ఆధారపడి ఉంటుంది. సో కాబట్టి వాళ్ళ దగ్గర మేము బేరా ఆడకుండా తీసుకున్నాము. సో వాళ్ళు కూడా కరెక్ట్ రీజన్ రేట్కే ఇస్తారండి. కొంచెమంది మనకు లేని టైంలో దీని రేటు ఉంటుంది, కానీ దీని టేస్ట్కి మనం ఎంతనే ఇచ్చి కొనుక్కోవచ్చండి. మళ్ళీ సంవత్సరం అయిపోయింది అనుకోండి, ఈ సీజన్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ ఇది దొరకదు మనకు. సో కాబట్టి దీనికోసం మనం ఎదురు చూడాలి. సాధారణంగా నేను ఏం చేస్తానంటే, చింతపిక్క ఉంది కదండి, దాన్ని వేసి నేను చింతకూర తయారు చేసుకుంటాను. సో దాంట్లో నేను కొన్ని చింతపండు తీసుకుని వచ్చి చింతపిక్క తీసిన తర్వాత ఆ పిక్క కుండీలో వేసి నేను చింతకూర దాంట్లో తీసుకుంటానండి. ఇదిగోండి, మా మ్యాక్సిరియో కూర్చున్నారు, కుండీలో అక్కడ ఉంది చూసారా, ఆ కుండీలో నేను వేసుకుని కావాల్సిన చింతకూర పప్పుకో లేదంటే మాంసంకో లేదంటే రొయ్యలకో దేనికైనా నేను యూజ్ చేసుకుంటాను. అప్పటికప్పుడు కోసుకుని ఎంత వస్తా అంత. సో దాంట్లో ఇది ఒక భాగండి. సో ఈరోజు నేను ఎక్కువ తెచ్చుకున్నాను కాబట్టి దీన్ని నిల్వ చేసుకోవడానికి కొరకు నేను ఇదన్నీ శుభ్రం చేస్తున్నానండి. దీంట్లో ముద్ర కొమ్మని ఉంటుంది, ఆ ముద్ర కొమ్మలన్నీ కూడా మనం తీసేసి మనం ఏం చేయాలంటే దీన్ని శుభ్రంగా ఎండపెట్టాలి. దీన్ని కడగవంటే అవసరం లేదండి. ఎందుకంటే దీంట్లో వాటర్, తామర ఆకులు ఎలాగా వాటర్ నిలబడదో అలాగే చిగురులో కూడా దుమ్ము ధూళి ఏమీ ఉండదండి. సో కాబట్టి దీన్ని నేను కడగకుండా ఏం చేస్తానంటే దీనిలోనే శుభ్రంగా చేసేస్తానండి. దీంట్లో ముద్ర కొమ్మలు ఇది చూసారా, ఈ ముద్ర కొమ్మలన్నీ ఉంటా, ఇదన్నీ నేను ఇదిగోండి ఇలాగా నేను క్లీన్ చేసుకుని, ఇదిగోండి కింద పడేసినాను చూసారా, ఇదన్నీ నేను క్లీన్ చేసుకుంటానండి. క్లీన్ చేసి దీన్ని ఏం చేస్తానంటే మిక్సీ కొట్టుకుంటాను. పసుపు ఉప్పు వేసి మిక్సీ కొట్టి డబ్బాలో ఎత్తి పెట్టుకుంటాను. నేను మీకు చూపిస్తాను అది ఎలాగ మనం నిల్వ చేసుకోవాలని. ఫ్రీజర్లో పెట్టుకోవాలండి, ఫ్రిడ్జ్లో కాదు. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఉప్పు పసుపు ఎక్కువ వేసుకుంటా మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. లేదు మీరు ఉప్పు పసుపు తక్కువ వేసుకుంటున్నారంట, మీరు ఫ్రీజర్లో పెట్టుకోవాలి. నేను ఫ్రీజర్లో పెట్టుకుంటాను. సో నేను ఫ్రీజర్లో పెట్టుకుంటే అది ఎన్ని సంవత్సరాలంట పాడవదు, ఫ్రెష్గా ఉంటుంది, అలాగే ఉంటుంది, ఎలా పెట్టింది అలాగే ఉంటుంది, కలర్ కూడా మారదండి. నేను లాస్ట్ ఇయర్ నేను చేసిందే మీకు చూపిస్తాను చూడండి. ఫ్రిడ్జ్లో పెట్టాను, నేను స్టోర్ చేశాను, అది కూడా మీకు చూపిస్తాను చూడండి రండి. ఇది మా ఫ్రిడ్జ్ అండి. ఇదిగోండి మా ఫ్రిడ్జ్లో అన్నీ మేము స్టోర్ చేసుకుంటాం మేము. ఇదిగోండి మా డాగ్కి వచ్చిన బాక్సులు అండి ఇదంతా కూడా. ఇదిగోండి
డ్రై ఫిష్ కూడా పెట్టుకుంటాము. ఇదిగోండి ఇదిగోండి చింత చిగురు పొడి అండి. ఇది నేను చూపిస్తాను ఓపెన్ చేసి మీకు. కలర్ మాత్రం ఎప్పుడు మారదండి. ఇదిగో చూసారా, సేమ్ కలర్ ఉంటుందండి, ఏమీ ఉండదు. ఫ్రీజర్లో పెట్టాను కాబట్టి అలాగే ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. స్మెల్ కానీ ఆ ఫ్రెష్నెస్ కానీ ఏమీ పోదండి. పచ్చ చిందాకు చిగురు, పసుపు, ఉప్పు వేసి నేను దీన్ని పొడి చేసి డబ్బాలు ఎత్తి పెట్టుకున్నాను. పోయిన సంవత్సరం నేను వీడియో పెట్టాను మీకు. సో నా యూట్యూబ్లో ఉంటుంది, చూడండి ఒకళ్ళు చూడాలంట. ఇదిగోండి ఇదండి. ఇప్పుడు దీన్ని నేను దీంట్లో వేరే అదిగో పెట్టేసాను కదా, వేరే డబ్బాలో వేసి నేను పెడతానండి. ఇదిగోండి నేను పండూరి మామిడి స్టోర్ చేసుకున్నాను. ఇదిగోండి ఇది పండూరి అండి, మనకు దొరకదు కదా, మామిడి పండు తినాలని అనిపిస్తే మనకి మామిడి పండు దొరకదు కాబట్టి పండూరి అండి. ఇది నేను పండూరి లోపల పెట్టి తీసుకున్నాను, కావాలన్నప్పుడే తీసి మనం తినవచ్చు. స్టోర్ చేసుకున్నానండి. అలా కొన్ని వస్తువులు నేను స్టోర్ చేసి ఉంచుకున్నాను అనమాట. సో దీన్ని శుభ్రం చేసుకుని అదన్నీ స్టోర్ చేసుకుని, అలాగే ఇది కూడా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటా మనకు సంవత్సరం అంతా కూడా నిలవ ఉంటుందండి. ఇది నేను ఎలా స్టోర్ చేయాలనేది నేను మీకు చూపిస్తాను. మీరు కూడా చింత చిగురు దొరుకుతా, ఒకవేళ మీరు కూడా చింత చిగురు తినే ఒక ఫేవరెట్ ఉన్న వాళ్ళారంట, మీరు ఏం చేస్తారంటే చింత చిగురు మార్కెట్లో దొరుకుతుందండి. దయచేసి చెప్తున్నాను, బేరం ఆడకుండా వాళ్ళ దగ్గర తీసుకుని మీరు నేను చెప్పినట్టు స్టోర్ చేసుకుని పెట్టుకుంటా సంవత్సరం అంతా మీరు చింత చిగురు తింటూ ఉండవచ్చు. మనకు చింత చిగురు మన ఇంట్లో ఉంటుందండి. ఎక్కడ సంవత్సరం అంతా ఆ టేస్ట్ మనం చేస్తూ ఉండవచ్చు అన్నమాట. ఓకేనండి. ఇదిగోండి ఇదన్నీ నేను ఏం చేస్తాను చూపిస్తాను మీకు. ముద్రాకు అన్నీ కూడా శుభ్రం చేసి చూపిస్తాను. ఇదిగోండి అయిపోయింది. చెత్త చూసారా ఇంత వచ్చింది. సో దీన్ని మనం ఇప్పుడు మిక్సీ కొడతాం. ఎలా కొట్టాలో చూపిస్తాం. నిన్న మిక్సీలో వేసామండి. ఇదిగోండి మిక్సీలో వేసుకున్నాను అన్నీ కూడా. ఉప్పు ఒక 4-5 గరిటె వేసుకోవాలి. స్పూను పెద్ద స్పూన్లో అంటే నేను 1/2 కప్పు వేసాను. ఎందుకంటే మళ్ళీ కూరలు మనం ఉప్పు వేయక్కర్లా, అంటే చూసుకుని దాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇదిగోండి నేను రాక్ సాల్ట్ వేసాను. పసుపు ఒక 2 టీ స్పూన్ వేసుకున్నాను. అంతే అండి, ఇంకేం అవసరం లేదు. ఇది ఉన్నది కూడా అన్నీ కూడా దీంట్లో అన్నీ వేసేస్తానండి. ఇప్పుడు అన్నీ వేసాం చూడండి, అన్నీ వేసాం కాబట్టి ఇప్పుడు మిక్సీ కొట్టి చూపిస్తాను మీకు. ఇదిగోండి మనకు ఇలాగా వచ్చింది కదా. ఇప్పుడు దీనిలో కొంచెం మిక్సీలందు మనం పొడి చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఏదైనా మాంసం కూరలు కానీ పప్పులు కానీ వేస్తారంట, ఇలా కూడా తీసుకుని జల్లుకోవచ్చు. ఓకేనా? లేదనుకో మీరు మిక్సీ మళ్ళీ చిన్న మిక్సీలో వేసుకుని మీరు మళ్ళీ చేసుకోవచ్చు. ఇది పోయిన సంవత్సరం అండి. చూసారా ఎంత పొడిగా ఉంది. సో ఇది పొడిగా ఉంది. ఇది కూడా అలాగే ఉంది. చూసారా కలర్ డిఫరెన్స్ చూసారా. ఇది పసుపు వేసాము, దీంట్లో కూడా పసుపు వేసాము. ఇది సంవత్సరం పాటు ఉంది. ఇంకా స్మెల్ కానీ ఆ టేస్ట్ కానీ ఏం పోలేదు. ఇది కూడా అంతే వాసన వస్తుంది, ఇది కూడా అంతే వాసన వస్తుంది. సో కాబట్టి ఇప్పుడు దీన్ని మనం స్టోర్ చేసుకుంటున్నాము. నేను రెండో కలపట్లేదండి. ఇది కింద వేసి దానిపైన ఇది వేస్తాను, ఎందుకంటే ఇది పోయిన సంవత్సరం ఉంది కాబట్టి. ఇదిగో డబ్బాలన్నీ నేను ఎత్తి పెట్టుకుంటానండి. చూడండి ఇదిగోండి నేను డబ్బాలో ఎత్తి పెట్టుకున్నాను. ఈ వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూరల ఉప్పు వేసినప్పుడు ఒకసారి చూసుకోవాలి. పప్పులు కానీ కూరలు కానీ ఉప్పు వేసుకున్నప్పుడు మీరు చూసుకోవాలి. చూసారా లోపల వేసుకున్నాను కదా. ఇప్పుడు నేను పాతది వేసుకుంటాను. పాతది కూడా చూసారండి ఎంత పొడిగా ఉంది. ఇది కూడా అలాగే ఉంది. సో ఇప్పుడు దీన్ని ఇదిగోండి పాతది పైన వేసుకుంటాను. ఎందుకంటే పాతది నేను ఫస్ట్ ఆవకొడతాను. పోయిన సంవత్సరం చాలా ఎక్కువ తెచ్చుకున్నానండి. ఈసారి ఉంది కదని తక్కువే తెచ్చాను. ఆ రైతు అడిగాడు మేడం తక్కువ తీసుకుని వెళ్తున్నారు, ఆల్రెడీ ఉంది బాబు, అందుకే మళ్ళీ మిగతా వాళ్ళకి కూడా అప్పుడే నేను తీసినప్పుడే ఇంకా 2-3 వచ్చి అడిగారు కూడా, లేదా అనేసాడు. సో కాబట్టి ఓకే అండి. ఈ వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి, బాయ్. ఇదిగోండి మనం పెట్టుకున్నాం కదా, మనం ఫ్రిడ్జ్లో పెట్టేస్తామండి. రండి, మా మ్యాక్సిరియో లోపల ఉన్నారు. ఇదిగోండి ఇది ఫ్రీజర్ అండి. ఈ ఫ్రీజర్లో నేను స్టోర్ చేసేస్తాను. అంతే,
వెరీ సింపుల్ అండి. చాలా సంవత్సరం పాటు మనకు నిలవ ఉంటుంది. సంవత్సరం ఏంటి 2 సంవత్సరాలు కూడా ఉంటుంది. ఓకే అండి, ఉంటాను. మీరు కూడా ఇలా దొరుకుతా తీసుకొచ్చి స్టోర్ చేసుకోండి. బాయ్ అండి.